హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసిన వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఎలా చేయాలో చేసిన వీడియోని చూడండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: అరకిలో చికెన్, కారం, నూనె, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చికెన్ని బాగా కడిగి అందులో ఉప్పు కారం వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ముక్కకు అన్నీ పట్టిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ వెలిగించి మనం ముందుగా తయారు చేసుకున్న చికెన్ని వేసి ముక్కల్లో నుంచి వాటర్ బాగా వచ్చిన తర్వాత ఆ వాటర్ అంతా పోయి ముక్క బాగా ఉడకనివ్వాలి. వాటర్ అంతా పోయాయి తర్వాత మనం ముందుగా కాచిన నూనె పోసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ముక్కల్ని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేసి ముక్కలన్నిటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కరివేపాకు వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎమ్మీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనివల్ల మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. మేము ముందు మంచి మంచి వీడియోలు పెట్టడానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.